దాదా నమస్తే. ఏంది అసలు తిరుమల లడ్డు వ్యవహారం ఏంది? అసలు అడి తిరిగి చంద్రబాబు కంపెనీ హెరిటేజ్ మీదకి వచ్చింది. ఇదిగో వాళ్ళు మాట్లాడడానికి అర్థం హెరిటేజ్ పోవాలంటే హెరిటేజ్ అసలు ఏ విధంగా సంబంధం అది అధికారులు చెప్పింది ఎవరు? సుప్రీంకోర్టు ఇచ్చారా? సుప్రీంకోర్టు ఇచ్చారు సంబంధం అండి. వాళ్ళు అన్నదానికి సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు అడుగు అక్కడ పాలు హైదరాబాద్ చెప్పారు చదువుతున్నాం ఇందో కలిసి వాడు ఒప్పుకున్నాడు సుబ్బారెడ్డి కలిసి జరిగింది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు అంటే మా జనాలు మాట్లాడారా? వల్లే కాదు. అదేం తాతగారు ఆ మాట అంటారు? అసలు మేము కల్తీ చేయలేదు, మొత్తం మా క్లీన్ చీట్ వచ్చిందని చెబుతుంటే తెలియదు. మరి ఆడు ఎందుకు ఒప్పుకున్నాడు? ఒప్పుకో యథార్థమని పది సుబ్బారెడ్డి నేను యథార్థం కలిసి ఒప్పుకున్నాడుగా. అంటే కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు కదా అంటారు. ఒప్పుకున్నాడుగా. వాడు ఎక్కడ పోతాడు? ఇంకా ఇప్పుడు అవునా కేసు అవుతూనే ఉందిగా. ఎక్కడ పోయింది? మరి ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి? మరి మొగ తేలగా ఆయన అసలు తదుపరి హోదా అయ్యారు. అప్పుడు పగలు చేస్తారా? ఎన్ని పగలు చేస్తారు? ఇప్పుడు పగలు చేతులు వచ్చి తదుపరి అప్పుడు అంటే చంద్రబాబు 19 ఉన్నప్పుడు ఒకరి దగ్గర పోయేదన్నాడుగా చంద్రబాబుని ఇదివరకు. వాడు అన్నా వాడు మాట కదా అది 11 ఇస్తారు నీకు 18 చంద్రబాబు ఒకరి దగ్గర పోయేదన్నాం. నటిగా అంటే నాకు మైక్ ఇస్తే గనక కూటమి ప్రభుత్వాన్ని కడిగేస్తాను అంటున్నాడు. లోపలికి కడిగేట్టుగా దాన్ని కడిగేయడానికి అదేందుకు నీకు మామూలు కడిగే లోపలికి వెళ్ళి నిన్ను కడిగేస్తాను భయం కాదు. అసలు జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే గజగజ వణికిపోతున్నారంట. లోపలికి వెళ్తే ఓ బయటకు రారా కూర్చొని మాట్లాడు. అసలు జనాన్ని కొట్టాడు తిరుపతి కొడతాడు. అరే మిమ్మల్ని ఎందుకు తక్కువగా మా సమస్య ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకి బాధ్యత లేదా? అక్కడ ఎన్నుకున్న ప్రజలు వాళ్ళు వాళ్ళకి బాధలు ఎన్నుకున్న వల్ల ఎవరు తిరుగుతున్నాడు అసలు వాడు వేసుతాడా? అసలు వాడికి ఒకటి గుర్తుపెట్టుకోండి. మొన్న కడపలో జరిగిన జడ్పీసీ 2022 ఆ రోజే వాడు ఫెయిల్ అయిపోయాడు. ఆ రోజే ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే మొదలు ఎంపీటీ చేసి కాలం పొద్దుగా డిపాజిట్ పోయింది. ఎలా పోయింది కానీ చెప్పండి. వాడి వరకు ఎవరిని పట్టింది. అంటే అక్కడ వాళ్ళు అంటుందంటే పోలీసులను అడ్డం పెట్టుకొని రౌడీ రాజ్యాంగం నడిపారు అంటున్నారు. పోలీసు మన ఏ రాశారు ఓట్లలో? అయ్యా ఇదే మొదటిసారి ఓటు. ఇదే మొదటిసారి ఓటు అయితే మరి చూడండి. మరి అంతకుముందు ఏది ఇచ్చారో ఓట్లు కలిసి ఓలేగా డిపాజిట్ పోవడం. సరే ఇవన్నీ ఒక ఎత్తు తాత. అసలు ఏందంటారు ఈ అంబటరాంబాబు గొడవ ఏంటి? కాపు టైగర్ నే టచ్ చేశారు మీ అందరూ తెలుస్తా అంటున్నాడు. ఎవరంతా కాపు అసలు వాడు ఎక్కడ కాపు ఎంతమంది ఉన్నాడు? వాడు ఎక్కడ కాపు గుడ్లు కాపు కాదు లేబర్ కాపు. లేబర్లో బలా గుడ్లు కాదు. లేబర్లో ఆడు అసలు గుడ్లో మగాలు పెట్టాడు. లేబర్లో తెలుసు మనకి పై లేబర్లో కావాలి తల్లి. కాపులంటే చిన్న చూపు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి అంటున్నారు. చంద్రబాబు తెలుగుదేశం ముఖ్యులు ఆడేగా కాపులే కాదు ముఖ్యులు కూడా వాళ్ళ తెలుగుదేశానికి అది తెలుసుకోగలడు. నీ కాపులు నీ పక్కన ఏమన్నా చెప్పు. నిన్న ముద్రగడ పద్మనాభం గారు రెడ్డి అంటారా? అంటే పేరు మార్చుకున్న కులం ఎట్ట మారింది? వాడు కూతురు అంటుంది కదండి. నీకు ఇంకా బుద్ధి రాలేదా అని నల్ల కూతురు అంటుంది. తెలియదు కూతురు అంటుంది. నీకు ఇంకా బుద్ధి రాలేదా? నీకు బుద్ధి రా ఎవరు గెలుస్తారు చూద్దా ఎక్కడ గెలిపించుకో చూద్దాం అంటుంది. అంబటనే టైగర్ కి ఒక రోజు టైం వచ్చింది అంటున్నాడు కదా. చెప్పాడు నేనంటున్నాగా. వాడు పేరు వాడే చెప్పుకున్నాడు. అర్థమైందా? అమ్మడి అనే కుక్క అంటే వాడికి జీవితం కుక్కే. అంటే విశ్వాసంగా పనిచేస్తాడు అంటలేండి దానికి జగన్మోహన్ రెడ్డికి. బండి ఆడు ఒక చూపు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి వాగిట్లో కూర్చున్నాడు. ఈయనకి మంత్రి పదవి ఇచ్చాడు. వాడు లోపలికి వద్దాం వేరే కుర్చీలో కూర్చున్నాడు. వాడు వెళ్ళి నమస్కారం పెట్టాడు నుంచాడు. ఓ అన్నాడు. అటువంటి పదవి పదవి అంటే ఎటువంటి పదవులు సరే ఎవరు కుర్చీలో కూర్చున్నావా నమస్కారం పెట్టి తాగమన్నాడు. మంత్రి పదవి ఏం చేశాడు మంత్రి? అక్కడ ఏం జరిగిందో చూశాడుగా.
ఓకే తాతగారు అయితే